హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అహల్య అయితే తన రూమ్లో అయితే కూర్చుని ఉంటుంది. ఇక అప్పుడే అహల్య మీద అయితే బల్లి పడుతుంది. ఇక అలా బల్లి పడడంతో ఇదేంటి నా మీద బల్లి పడింది, ఏదైనా చెడు జరుగుతుందో ఏంటో. ఇప్పుడు గౌతమ్ గారికి చెప్పిన గౌతమ్ గారు టెన్షన్ పడతారు. ఇప్పుడు ఏం చేయాలి అని అయితే అహల్య టెన్షన్ పడుతూ ఇక గుడికి వెళ్తే బాగుంటుంది అని అయితే రెడీ అవ్వి కిందకి వస్తూ ఉంటుంది. మరొక పక్కన హాస్పిటల్లో అహల్య స్కానింగ్ రిపోర్ట్స్ చూసిన గౌతమ్ అయితే అహల్య చాలా వీక్గా ఉంది, అహల్యని బాగా చూసుకోవాలి అని తన ఫ్రెండ్ గైనకాలజిస్ట్ చెప్పడంతో ఇక అహల్యతో ఎలాగైనా సరే మంచి ఫుడ్ తీసుకోమని చెప్పాలి, అహల్య గారికితో గట్టిగా చెప్పాలి అని అయితే గౌతమ్ ఇంటికి అయితే కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. మరో పక్కన అవంతిక హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటుంది. ఇక అప్పుడే అహల్య అక్కడికి వచ్చి, ఏమండి, నేను గుడికి వెళ్ళి వస్తాను, ఇంట్లో ఎవరైనా అడిగితే చెప్పకండి నేను బయటకు వెళ్ళానని, మళ్ళీ తిడతారు, నేను తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తాను అని అవంతికకి అహల్య చెప్పి ఇక ఆటోలో అయితే గుడికి బయలుదేరుతుంది. ఇక అప్పుడు అవంతిక యామినికి కాల్ చేసి ఆ అహల్య గుడికి వెళ్తాను అని చెప్పి ఆ ఇంటి పక్కన ఉన్న శివాలయంకి వెళ్ళింది, మీరే ఏదో ఒకటి చేసి దాన్ని చంపేయండి, ఇదే మీకు మంచి అవకాశం అని చెప్పి అవంతిక కాల్ కట్ చేస్తుంది. ఇక యామిని వెంటనే రౌడీలకి ఫోన్ చేసి ఇక అహల్యని చంపేయమని వాళ్ళకి అయితే చెప్తుంది. ఇక రౌడీలు అయితే అహల్యని చంపడానికి కార్లో అయితే వెళ్తూ ఉంటారు. ఒక పక్కన అహల్య ఆటోలో వెళ్తుంటే ఒక పక్కన రౌడీలు కార్లో అహల్య మీద హత్య ప్రయత్నం చేయడానికి వెళ్తారు. మరో పక్కన అహల్యతో మాట్లాడాలని గౌతమ్ అయితే ఇంటికి వస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? రౌడీలు వైపు ఉన్న పొంచి ఉన్న ప్రమాదం అహల్యకి ఏమీ కాకుండా గౌతమ్ ఎలా కాపాడుకుంటాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.